హాయ్. అండి నమస్కారం. నమస్కారం. మొన్న బాలయ్య బాబు గారు షోలో అది బాగా రిపీట్ అవుతూ ఉందండి. ప్రభాస్ని క్వశ్చన్ అడిగినప్పుడు అసలు మీరు చిరంజీవి గారి సినిమా బాలయ్య బాబు చిరంజీవి గారి సినిమా ఉన్నప్పుడు ప్రభాస్ సినిమా వర్షం మధ్యలో అయితే ఆయన షాక్ అయిపోయాడు. వద్దు రాజు గారని మీరు వినకుండా వేశారు. అలాగే ఈ 14th రేపు సూర్య లాంటి సినిమా ప్లస్ మిగతా సినిమాలు కూడా ఉన్నాయి. సో అదే అంటే ఇలా అంత రిస్క్ తీసుకుని ఈ సినిమా కూడా అప్పుడంటే ప్రభాస్ అంటే ఒక ఇమేజ్ ఉంది, కృష్ణరాజు గారి ఇమేజ్ ఉంది. ఈ సినిమా కూడా పెద్ద హీరోల సినిమాలు ఉన్నా కానీ ఫిక్స్ అయ్యి డేట్ వెళ్ళడం గురించి ఏం చెప్తారు? ఒకటేంటంటే ఇఫ్ అంటే ఆ రోజు రిలీజ్ అయ్యే సినిమాలన్నీ బాగుంటే అన్నీ ఆడతాయి అనేది మనకి ఎప్పుడు కూడా ప్రూవ్డ్. డెఫినెట్గా 2-3 ఫిల్మ్స్కి ఏదన్నా కూడా ఒక చిన్న హాలిడే సీజన్లో దెర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్. సో ఇక్కడ మాకు ఏ ఫిల్మ్స్ ఉంటాయి ఏంటని పక్కన పెడితే ఆ డేట్ నాకు మంచి డేట్ అనిపించింది, నేను చేసేస్తున్నాను అంతే. సో అట్ ద సేమ్ టైం మాతో పాటు మిగిలిన ఫిల్మ్స్ కూడా ఆడాలని కోరుకుంటున్నాను. సో దీన్ని స్ట్రాంగ్ అంటారు, ధైర్యం అంటారా, మాట అంటారా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇది మాత్రం వీ హ్యావ్ డిసైడెడ్ టు గో ఆన్ దట్ డేట్. ఎస్. సంక్రాంతి పండగ ఎంత ఫేమస్, ఒకప్పుడు ఎంఎస్ రాజు గారి సినిమా అంటే సంక్రాంతికి అనేది అంత ఫేమస్. అలా భవిష్యత్తులో మళ్ళీ ఎంఎస్ రాజు గారి సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఎప్పుడైనా ఉంటుందా? మీరు చూడొచ్చా? 100%. మా సిస్టర్ ఉన్నారు, ఆవిడ నెక్స్ట్ తీసే పిక్చర్ గ్యారంటీగా అక్కడికే వస్తాం. ఓ విశాలాక్షి గారు ఒకసారి తీసాను. ఒకసారి ఫోన్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఫోన్ మైక్ ఇవ్వండి. అమ్మా నమస్తే అమ్మా, అలవాటు అయిపోయింది. అమ్మా మీకు సబ్జెక్ట్ మొన్న మేకింగ్ వీడియో చూశాను. సరే ఎంఎస్ రాజు గారి పరుగుల గురించి దీని గురించి మేము అందరం ఆశ్చర్యపోయాము, అది వేరే విషయం పక్కన పెడితే. మీరు అద్భుతంగా మాట్లాడారు అప్పుడు మేకింగ్ అప్పుడు. అంటే మీకు ఖర్చు చెప్పినప్పుడు ఏ కాన్ఫిడెంట్గా మీరు ఉన్నారో, తర్వాత సినిమా తీసిన తర్వాత కూడా అది మీకు ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ షూట్ నేను అటెండ్ అయ్యానండి. బట్ షూట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా యాక్టర్స్ రియల్లీ, అంటే ఇప్పుడు మీరు చూసారు ట్రైలర్, ఎక్స్ట్రాడినరీ. అంటే వీళ్ళని తర్వాత నేను టచ్ చేయాలంటే భయం వేసేది. అంటే అంత బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎవరికి ఇచ్చిన రోల్ని వాళ్ళు బాగా చేశారు. మైక్ ఈజ్ నాట్ బాగా చేశారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓన్లీ అగదా అంటే ఇప్పటి వరకు దేవి, వర్షం ఇవి చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ అగదా రాజుగారు అంటారు మీరు అందరూ షోర్గా ఆఫ్టర్ దిస్ మూవీ. ఓన్లీ అంటే ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఎంత అనిపించిందో, తర్వాత నేను మూవీ చూశాను ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత. సో చాలా హ్యాపీ అనిపించింది, రియల్లీ థ్రిల్లింగ్. ఇది అంటే ఇప్పుడు వరకు చేసిన సినిమాలకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ నెక్స్ట్ అగదా అంటే ఎంఎస్ రాజు గారు. దిస్ ఈజ్ ఫర్ షూర్. మేము ఎంత అడిగినా కానీ అగదా అంటే ఏంటి మీనింగ్ అడిగితే చెప్పలేదు ఆయన. మీరైనా చెప్తారా? లేదు సార్, ఆ సస్పెన్స్ లేకపోతే మూవీ చూడరు కదా. సస్పెన్స్ షుడ్ బి. ఈ సినిమా చూసిన తర్వాతే మీరు నెక్స్ట్ సినిమా ఆయనతో చేయాలని ఫిక్స్ అయ్యారా? షూర్ అండి, తప్పనిసరిగా చేస్తాం. ఓకే. కామేష్ గారు, నిన్ననే ఒక వీడియో చూసాం. నిన్ననే ఒక జనాల మధ్యన మీ పోస్టర్ పట్టుకెళ్ళి చూపించి ఈ సినిమా గురించి ప్రమోట్ చేయడం అవన్నీ హ్యాపీగా అనిపించింది. ఈ ప్రమోషన్ ఈ సినిమాకైనా పరిమితం, నెక్స్ట్ సినిమా కూడా అలా మీరు చేస్తారా? ఏ ఫిల్మ్కైనా ప్రమోషన్స్లో నేను యాక్టివ్గానే ఉంటాను. మీరు చూస్తూనే వచ్చారు ఫస్ట్ నుంచి. సో ఈ సినిమాకి ఇలా చేస్తే బాగుంటుంది అని రాజు గారితో కూర్చున్నప్పుడు డిస్కషన్ అయ్యింది. సో ఒక మూవీ జనాల్లోకి వెళ్ళడానికి నేను ఎంతవరకైనా వెళ్తాను. సో ఇట్స్ ఏ మూవీకి కావాల్సింది అది చేసుకుంటూ వెళ్తానండి. రాజుగారు సార్, ఎంఎస్ రాజు గారి వైభవం, సంక్రాంతి రాజు గారు అంటూ ఆ రోజులు వరుసగా ప్రతి సంక్రాంతికి మీ సినిమా రావటం, ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఫెస్టివల్ మూడ్ అంతా మేము ఎంజాయ్ చేసినటువంటి ఒక వైభవమైన చరిత్ర ఉంది. బట్ కెన్ ఇట్ బి రిపీటెడ్? ఈ రోజున టాప్ స్టార్స్ అందరితో మీరు ఆ రోజున సినిమాలు చేశారు. ఈ రోజున మరలా అలాంటి టాప్ స్టార్స్తో సినిమాలు తీసే అవకాశం ఉందా? కెన్ వీ ఎక్స్పెక్ట్ యూ టు కమ్ బ్యాక్ విత్ ఎ బ్యాంక్? ఎస్ ఆఫ్ కోర్స్. మీరు ఆ రోజుల్లో అన్నారు, రాబోయే రోజుల్లో అని కూడా అంటాం. ఎస్. ఎనీ క్లూస్, ఎనీ లీక్స్? నో. కామాక్షి గారు హాయ్ అండి. ట్రైలర్ చాలా బాగుంది. రాజుగారి సినిమాలు అంటే హీరోయిన్స్కి ఒక మంచి ఇది ఉంటుంది ఆయన ప్రతి సినిమాలో. మీరు ఇలాంటి ఈ క్యారెక్టర్ మీకు చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది? అసలు ఈ క్యారెక్టర్ గురించి ఏంటి? అంటే యాజ్ అన్ యాక్టర్గా వర్సటైల్ క్యారెక్టర్స్ ప్లే చేయాలనేది ప్రతి ఒక్క యాక్టర్కి ఉండే తపనే అది. పొలిమేర తర్వాత చాలా ఫిల్మ్స్, చాలా చిత్రాల్లో యాక్ట్ చేసినప్పటికీ ఆ పొలిమేరకు వచ్చినంత ఇంపాక్ట్ నేను ఎందులో ఇవ్వలేకపోయాను. ఆ మూవీ అంత ఇంపాక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ రాజు గారు ఆ
నన్ను యాజ్ అన్ యాక్టర్గా బిలీవ్ చేసి పిలిచి ఇది ఇలా ఉంటుందమ్మా, సో ఏంటి ఏమంటావు అంటే ఐ ఫెల్ట్ ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సచ్ అ వెటర్న్ ప్రొడ్యూసర్ అండ్ ఫిల్మ్ మేకర్ హూ హ్యాస్ షేప్డ్ తెలుగు సినిమా. ఆయన పిలిచి ఇలా ఒక అవకాశం ఉంది అంటే నేనైతే ఎగిరి గంతేసాను. అండ్ యాజ్ అన్ యాక్టర్గా నాకు ప్రూవ్ చేసుకోవడానికి మంచి స్పేస్ దొరికింది అనిపించింది. సో ఐ విల్ ఫర్ ఎవర్ బీ ఇన్ డెట్ టు ఎంఎస్ రాజు గారు. అగదా గురించి నేను అడగను, అంటే ఎవరు అంటే అంటే ఏంటని చెప్పలేదు సార్ ఏంటి అనేది. కానీ అగదా అంటే ఏదో క్యారెక్టర్ ఇంకోటి ఏదో ఉంది అనేది అనిపిస్తుంది. అదేమన్నా రివీల్ తర్వాత ఏమన్నా ఉంటుందా? 14th రోజున రివీల్ అయితేనే బాగుంటుంది అది. సార్ రాజు గారు, ఎస్ సార్. మీరు ఎంతో మంది స్టార్ హీరోస్ని చేశారు, అందరు చాలా సినిమాలు ఉన్నాయి, ప్రభాస్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు రిలీజ్కి దగ్గరకు వచ్చింది, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరిని గెస్ట్గా పిలుస్తారు ఏంటి? ఇంకా ఏం అనుకోలేదండి. ఇట్స్ స్టిల్ ఇన్ టాక్స్. వి స్టిల్ హ్యావ్ లిటిల్ మోర్ టైమ్. ఐ థింక్ ఐ విల్ రివీల్ స్లోలీ. ఒకప్పుడు మీ సినిమాల్లో మొత్తం కూడా చూస్తుంటే సెట్స్ ఎక్కువ బాగుంది, అది మనం చూసాం, చార్మినార్ సెట్ ఇలా ఉండేవి. ఇందులో గ్రాఫిక్స్ కూడా మీ నుంచే వచ్చింది, దేవి పుత్రుడు ఇలా చాలా సినిమాలలో చూసాం. ఇది కూడా అంతకు మించి కనిపిస్తుంది. సో ఎలాంటి రిఫరెన్స్ తీసుకున్నారు ఏంటి? రిఫరెన్స్ ఏం లేదండి, ఇట్స్ ఆల్ క్రియేటెడ్. ఇట్స్ అన్నీ కూడా ఇట్స్ టోటల్ క్రియేటెడ్. ఎక్కడ కూడా రిఫరెన్స్ అయితే తీసుకోలేదు ఇది. సో మీరు అన్నట్టు దిస్ ఈజ్ ఐ మీన్ దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ ఫిల్మ్ టు మేక్, బట్ వీ హ్యావ్ మేడ్ ఇట్ పాసిబుల్. సాధారణంగా ఇటువంటి ఫిల్మ్స్ టైం తీసుకుని 2 years 2.5 years తీసుకుంటారు, మీ అందరికి తెలిసిన మ్యాటరే. కొంచెం ప్లాన్గా చేసిన వల్ల 1 yearలో మొత్తం టోటల్గా ఫినిష్ చేయగలిగాను విత్ టోటల్ గ్రాఫిక్స్ అండ్ లాట్ ఆఫ్ సెట్స్ అండ్ లాట్ ఆఫ్ అవుట్డోర్స్. ఈవెన్ తో కొంచెం రెయిన్స్ అటువంటి కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా వీ హ్యావ్ టోటలీ మేనేజ్ టు ఫినిష్ అండ్ కమ్ ఫర్ ద రిలీజ్. లాస్ట్ ఆగస్ట్ స్టార్ట్ చేసాం, అగైన్ వీఆర్ రిలీజింగ్ ఇన్ ఆగస్ట్.